2019 ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడానికి జనసేన సిద్ధాంతాలను ప్రీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన పార్టీ నాయకుడు హజ్ కుమార్ అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్ఆర్ఐ జనసేన వీర మహిళా గర్జనకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ముందుగా చిత్తూరు బస్టాండ్ సర్కిల్లో వాల్మీకి మహర్షి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత మిషన్ కాంపౌండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు హజ్ కుమార్ ఆధ్వర్యంలో వీర మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. మహిళలకు 33% రిజర్వేషన్, రేషన్ కి బదులు 2500 నుండి 3500 రూపాయల మహిళల ఖాతాలో పడే విధంగా చేస్తామన్నారు హజ్ కుమార్. మిమ్మల్ని అందరినీ జనసేన తరఫున మీరు ఏమాత్రం కృషి చేస్తున్నారు అని చూసి మీకు మద్దతు ఇవ్వడానికి మేము వచ్చామండి. ఖండాలు దాటి మీ అందరి సహకారంతో మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లి ఇంకా ఉత్తేజపరచాలని వచ్చామండి. ఉత్తేజపరచడం అంటే మిమ్మల్ని చూస్తూనే మాకు చాలా ఉత్తేజం వచ్చేసింది. ఇంతమంది ఉన్నారు మన జన సైనికులు అని చాలా సంతోషంగా ఉంది. హజ్ కుమార్ సార్ గారు మీ అందరికీ ధన్యవాదాలు. మన జనసేన పార్టీ గురించి ఆల్రెడీ కౌశల్ సన్నా గారు చెప్పేశారు. మీకు కూడా నేను 4 వాక్యాలు చెప్తానండి. మన పార్టీ గురించి గాజు గ్లాసు గుర్తుని చాలా ముందుకు తీసుకెళ్లి దాని ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాము. మన గాజు గ్లాస్ గుర్తు ఎంత ప్రతి ఒక్క సామాన్యుడి చేతిలో టీ గ్లాస్ ఉంటుందండి. ఆ టీ గ్లాసు ఎంత ఏమంటారు పారదర్శకంగా అంటే చూస్తూనే మనకి అందులో ఏది పోసినా కూడా చేతగల్లంగా కనబడి భావంతో కృషి చేస్తున్నాను. నేను ఇక్కడ సింధ్యాపడాల అండ్ సోనా కౌశల్ అని మేము 3 మహిళలు మా ఫ్యామిలీస్ పిల్లల్ని అందరినీ వదిలి మన పవన్ కళ్యాణ్ గారి ఆదర్శాలకి ఆకర్షితులమై వచ్చామండి. ఈ ఆకర్షణ వృధా కాకూడదు. ఇప్పుడు వచ్చిన టైం మనకి మరీ రాదు. ఒక రాత్రి ఇచ్చే నోటుకి కాదండి మనం విలువపాల్సింది. మనం ఇచ్చే ఓటుకి 5 ఏళ్ళు పాఠశానికి లేకుండా చూసుకోవాలండి. మనం ఒక రోజు రాత్రి తీసుకునే నోటికి బలైపోయామంటే 5 సంవత్సరాలు మన జీవితాన్ని మనం కలుపుకున్నామండి. అది గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ జీవితాన్ని ఆల్రెడీ మనం మగ్గిపోయామండి వాళ్ళు ఒకరి చేతితో. ఆ మగ్గుతనాన్ని వద్దండి. ఇప్పుడు వదిలేసేసి మనము మన జీవితాన్ని మనము రాసిదిద్దుకున్నాము. మనకు కావాల్సిన విధంగా రాసిదిద్దుకున్నాము. మనకు కావాల్సిన హక్కులను పోరాడి గెలుచుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మనకు ఆ చెప్పదలుచుకున్నాను. అదేదో సినిమాలో ఒక హిట్ డైలాగ్ ఉంది, మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వస్తున్నాడు అని. దాన్ని మహిళ తల్లి ఊపిరి పీల్చుకో మా నాయకుడు వస్తున్నాడు. మన పవన్ కళ్యాణ్ గారు మదనపల్లికి వస్తున్నారు. ఇంకా 3 నెలలకు ఆయన సీఎం కాబోతున్నారు. జై జనసేన. రెవల్యూషన్ ని తీసుకొస్తామని మేము వాగ్దానం చేస్తున్నామండి. 2 నెలలుగా మేము ఎర్రగాజులు వేసుకుంటామని మీరు కూడా ఎర్రగాజులు వేసుకొని రెవల్యూషన్ ని తీసుకొని రండి, నూతనాన్ని తీసుకొని రండి. జై జనసేన, జై హింద్. సమానంగా ఉండాలి. కోటీశ్వరుడు ఏదైతే అన్నం తింటున్నాడో పేద తరగతి వాడు, మధ్య తరగతి వాడు అదే అన్నం తినాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశించారు. అందుకే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా మేనిఫెస్టోలో మహిళలకు అకౌంట్లలో 2500 నుంచి 3500 వరకు డిపాజిట్ చేస్తానని హామీ ఇచ్చారు. అండ్ ప్రతి ఇంటికి ఒక గ్యాస్ సిలిండర్ ని ఇస్తానని హామీ ఇచ్చారు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.